హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు తెలంగాణ నుంచి వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దాం. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మెరిట్ లిస్ట్ అనేది విడుదలైంది. సో దీనికి సంబంధించిన సమాచారం చూస్తే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో గ్రేడ్ 1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు 1361 మంది అభ్యర్థులతో మెరిట్ జాబితాను మనకు విడుదల చేసినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మెరిట్ జాబితాలోని అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు వెబ్సైట్ అయితే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. రిక్రూట్మెంట్పై కోర్టులో ఉన్న కేసుల తీర్పుకు లోబడి అభ్యర్థుల తుది ఎంపిక అయితే ఉంటుందని చెప్పి ఓ పట్టణం తెలపడం జరిగింది. మీకు టీఎస్పీఎస్సీ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీరు వెంటనే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు వాట్సాప్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అక్కడ మనకు ఈ యొక్క పీడిఎఫ్స్ అనేవి మనకు అందుబాటులోకి అయితే వస్తాయి. ఓకే, సో అవి చూడండి. తర్వాత మనకు డిగ్రీ లెక్చర్ పోస్టులకు 14 ఇంటర్వ్యూలు అని చెప్పి ఇన్ఫర్మేషన్. సోషియాలజీ డిగ్రీ లెక్చర్ పోస్టుకు ఈ నెల 14 మనకు ఇంటర్వ్యూలు అయితే నిర్వహించినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఒక పోస్ట్ ఖాళీగా ఉండగా 2 అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఎంపికైనట్లు పేర్కొంది. వారి జాబితాను అయితే వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది. ఓకే, తర్వాత అటెండెన్స్ ఫీజు గడువు 31 వరకు పెంపు అని చెప్పి ఇన్ఫర్మేషన్. ప్రైవేట్ విధానంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థుల హాజరు మినహాయింపు ఫీ చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు కూడా పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది. మార్చిలో జరిగే పరీక్షల కొరకు నాన్ రెగ్యులర్ వారైతే 1000 రూపీస్ అనే ఫీ చెల్లించి హాజరు మినహాయింపు అయితే పొందవచ్చంట. ఆర్ట్స్ మరియు హ్యూమనిటీస్ విద్యార్థులకే ఇది ఆ గడువు అయితే ఉందని చెప్పి స్పష్టం చేశారు. తర్వాత సూపర్వైజర్ పోస్టులకు 13 వెరిఫికేషన్ అయితే ఉంటుందంట. మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ సంక్షేమ శాఖల్లో సూపర్వైజర్ పోస్టులకు ఈ నెల 13 అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే నిర్వహించినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెబ్సైట్లో అయితే ఉంచినట్లుగా తెలిపింది. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను టీఎస్పీఎస్సీకి సంబంధించి. ఓకే, సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు పీడిఎఫ్ రూపంలో అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే ప్రతిరోజు కూడా ఇలాగా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. కొత్త వారితో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అందరికీ కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ.